ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డిపాజిట్లు రుణ వడ్డీ రేట్లను సవరించింది. రిటైల్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొన్ని కీలక రుణ రేట్లలో కూడా కోత పెట్టింది. ఈ సవరణలన్నీ కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లకు అనుగుణంగా ఆయా డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. 3 కోట్ల రూపాయలలోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్, బేస్డ్ లెండింగ్ రేట్, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్, బేస్ రేట్పై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. చాలా వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు మారలేదు. అయినప్పటికీ డిసెంబర్ 15 నుండి అమల్లోకి వచ్చే 444 రోజుల అమృత్ వృష్టి డిపాజిట్ పథకంలో వడ్డీ రేటును 6.6 నుండి 6.45% తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన 2 ఏళ్లలోపు అన్ని డిపాజిట్లలో కూడా అధిక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. 2 నుండి 3 సంవత్సరాలలోపు కాల పరిమితిలో డిపాజిట్లలో మార్పు చోటు చేసుకున్నాయి. ఈ కేటగిరీలో వారి వడ్డీ రేటును 6.95 నుండి 6.9% తగ్గించారు. ఈ టెన్యూర్ కోసం సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు గతంలో 6.45% ఉండగా ఇప్పుడు అది 6.4% తగ్గింది. కొన్ని కేటగిరీలకు సంబంధించిన రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ అన్ని పరిమితులు ఎంసీఎల్ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ప్రభావం హోమ్, ఆటో, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలతో సహా ఎంసీఎల్ఆర్తో అనుసంధానించిన రుణాలు ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ 1 నెల కాల పరిమితులకు 7.85% తగ్గించారు. ప్రస్తుతం ఇది 7.9%. 3 నెలల కాలానికి 8.3 నుండి 8.25%, 6 నెలల కాలానికి 8.65 నుండి 8.6%గా నిర్ణయించారు. దీంతో పాటు ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్య కాలాల కోసం కూడా ఎంసీఎల్ఆర్ తగ్గింది. 1 సంవత్సర కాలానికి 8.75 నుంచి 8.7, 2 సంవత్సరాలకు 8.8 నుంచి 8.75, 3 సంవత్సరాల కాలానికి 8.85 నుండి 8.8%గా సవరించారు. రిటైల్ ఫ్లోటింగ్ రేట్ రుణాల ధరలను నిర్ణయించడానికి ఉపయోగించే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్ను ఎస్బీఐ 8.15 నుండి 7.9%, అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ బేస్ రేట్లలో తగ్గింపులు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈబీఎల్ఆర్తో లింక్ అయిన గృహ రుణాల ఈఎంఐలలో గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.